నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూములను కబ్జా చేయడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి. జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. విశాఖలో ముగిసిన 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్. అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. విశాఖలో ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. పలు సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి. భూములను కబ్జా చేయడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుంటోందని టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. మంగళవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ నేతలు భూములు కనిపిస్తే బెదిరించి లాక్కుంటున్నారని, ఆ పార్టీ నేతల అక్రమాలు దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయిందని, విశాఖ బీచ్ రోడ్డు నుంచి భీమిలి వెళ్లే వరకు ప్రభుత్వ భూములను మిగిల్చారా అంటూ ప్రశ్నించారు. 3 నెలల తర్వాత అందరి లెక్కలు తీరుస్తామని, ఎన్నికల తర్వాత జగన్ అండన్ అమెరికాలో దాక్కున్నా లాక్కొస్తామని, దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామన్నారు. విశాఖపట్నంలో ఎంత కుంభకోణం జరిగిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అనకాపల్లి పక్క జిల్లా కూడా స్టార్ట్ చేశారు. భూములు, విపరీతమైన భూములు, ల్యాండ్ పూలింగ్ అని చెప్పి పేరు మీద కొన్ని వందల ఎకరాలు, సుమారు 1200 ఎకరాలు తీసుకున్నారండి. దేనికి తీసుకున్నారు? సెంటున్నర భూమి పేదవాడికి ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. పూలింగ్లో జీవో ఏంటంటే, ఏ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ చేస్తే ఆ గ్రామస్తులనే సెలెక్ట్ చేయాలి. జగన్ రెడ్డి గారు మాకు తెలివైనడు కదా, 420 నా కొడుకు కదా. 420 నా కొడుకులు బుద్ధులు ఎలా ఉంటాయి? 10 ఊరికి కలిపి మధ్యలో ఒక ల్యాండ్ తీసుకొని బినామీ పేర్లు, యాక్చువల్గా ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటారో అర్హత ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసి గ్రామ సభల్లో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం ధర్మం. గతంలో ప్రభుత్వాల్లో, ఈ ప్రభుత్వంలో, రాజశేఖర ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వంలో ఆ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు అదేం లేదు. అప్లికేషన్కి పేర్లకి సంబంధం ఉండదు. ఇష్టం వచ్చినట్టు వేళ చేసుకొని ముందు ఏంటంటే ఇల్లు మాట దేవుడెరుగు మొత్తం గ్రావెల్ తవ్వేస్తున్నారు. లారీలు రాత్రుల మీద వెళ్ళిపోతూ ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, యాక్చువల్ కలెక్టర్ గారు పక్కన ఉన్న కలెక్టర్ గారు కూడా పట్టించుకోకపోతే ఎట్లాగంటే నాకు అర్థం కాదు. ఈవేళ దీని మీద రిపోర్టు స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చారు రిపోర్టు. ఎప్పుడు ఇచ్చారు కలెక్టర్ గారికి? ఇక్కడ ఉంది, మన 23వ తారీఖున 20 ఇచ్చారు, తీసుకెళ్ళి రసీదు ఇచ్చారు. కలెక్టర్ గారు స్పందన లేదు. అట్లీస్ట్ ఎంక్వైరీ కూడా పోస్ట్ చేయలేదండి కలెక్టర్ గారు. మీరు కలెక్టర్గా మీరు ఎందుకండి అక్కడ? ఎందుకు మీరు కలెక్టర్గా? రసీదు ఇచ్చారు కదా, రసీదు మీద ఎంక్వైరీ ఉండాలి కదా. నథింగ్. ఆఖరికి వదలకుండా మళ్ళీ స్వయంగా దర్బార్, రాజదర్బార్, ముఖ్యమంత్రి గారు రాజదర్బార్ మరి అక్కడ తాడేపల్లిలో, అక్కడ దర్బారు. సామాన్యులు ఎవరు వెళ్ళడానికి లేదు. మళ్ళీ ఎమ్మెల్యేలకి ఎంట్రెన్స్ లేదు, సామాన్యులకి ఏముంటుంది ఎంట్రెన్స్. అయినా వెళ్ళాడు ఇతను. వెళ్ళి ముఖ్యమంత్రి గారికి పిటిషన్ ఇచ్చారు. సరే, అలా జరుగుతుంది సార్, మీ మంత్రి గారు అలా చేస్తున్నారండి, దీని మీద ఎంక్వైరీ చేయండి సార్, ల్యాండ్ పూలింగ్ అని చెప్పి కొన్ని వందల ఎకరాలు దోచేస్తున్నారు, ఇది చాలా ఘోరం అని చెప్పిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఎంక్వైరీ లేదు, కనీసం రిప్లై లేదు. మీరు ఎవరు చెప్పుకుంటాడండి? ఫోన్ చెయ్యండి, నెంబర్ ఇస్తాడు, ఆ ఫోన్ ఎత్తాడు. స్వయంగా వెళ్ళి కాగితం ఇస్తే కాగితానికి రిప్లై ఉండదు. మాజీ శాసనసభ్యుడయ్యా, అతను వచ్చి స్వయంగా వచ్చేస్తే మరి ముఖ్యమంత్రి గారు రిప్లై అయిపోతే, నేను ప్రజానాయకుడిని, ప్రజల కోసమే పుట్టాను, ప్రజల కోసమే బతుకుతున్నాను అని పెద్ద కబుర్లు చెప్తాడు. మళ్ళీ ఒక మాజీ శాసనసభ్యుడు వెళ్ళిస్తే దాని రిప్లై ఇవ్వాలి. అయినా సరే వదలలేదు మేము. సిఐడి జరిగే
ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని జై భారత్ పార్టీ అధ్యక్షుడు మాజీ సిబిఐ జేడీ వివి లక్ష్మీనారాయణ ఆరోపించారు. మంగళవారం విశాఖలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో పలు వామపక్ష ఇతర పార్టీ నాయకులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించుకునే బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైన ఉందని, రెండు పార్టీలు ఇప్పటికే మోసం చేయగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అదే అంశాన్ని అజెండాగా తీసుకుని ప్రచారం చేసుకుంటున్నాయని, విభజన హామీలు సాధించే వరకు ప్రజా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. విభజన హామీలు లేవు, రాష్ట్రం అప్పుల పాలు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాను, విభజన హామీలను మళ్ళా తీర్చిదిద్దుకోవడం, వాటిని మళ్ళా తీసుకురావాల్సిన బాధ్యత ప్రజల మీద పడింది. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు కూడా వీటిని హాయిగా మరిచిపోయి వాళ్ళ ప్రభుత్వ కాలాల్లో వీటికి అనేక కారణాలు చెప్పి ఈ ప్రత్యేక హోదాను తీసుకురాలేదు, విభజన హామీలను కూడా తీర్చలేదు. మరి ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళా ఎన్నికలు రాగానే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి మేము మీతో ఉన్నాం, మేము సిద్ధమని వాళ్ళందరూ కూడా అంటున్నాం. మేము అడుగుతున్నాము, ఈ 10 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు 2014వ సంవత్సరంలో రాజ్యసభలో ఏదైతే మనం పార్లమెంటుని దేవాలయంతో భావిస్తామో ఆ దేవాలయంలో ఇచ్చిన మాట. కాంగ్రెస్ ప్రభుత్వమేమో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని అప్పుడు అపోజిషన్లో ఉన్న నాయకులు, ముఖ్యంగా పెద్దలు వెంకయ్య నాయుడు గారు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి ఏం చేశారు? అప్పుడు ప్రత్యేక హోదా పదము లేకుండానే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని, విభజన చట్టాన్ని 2 సభల్లో పాస్ చేశారు. మరి ఆ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా విషయం వచ్చినప్పుడు వెంటనే మరుసటి రోజు లోక్సభలో కూడా దాన్ని ప్రవేశపెట్టి ప్రత్యేక హోదాను చట్టంలో ఒక భాగంగా చేసి ఉంటే ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ఆ రాష్ట్రానికి కార్పొరేట్ ట్యాక్స్ ఉండదు, ఎక్సైజ్ డ్యూటీ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఇంకా అనేక రాయితీలు దొరికేవి. ఆ తరువాత ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేవి. తర్వాత కేంద్ర ప్రభుత్వ స్కీములో 90% కేంద్రం భరిస్తే కేవలం 10% రాష్ట్రం భరించాల్సి వచ్చేది. ఇటువంటి అనేకమైన సౌలతులున్న ప్రత్యేక హోదాను వదిలేసి ఆ తరువాత ఎలక్షన్లలో ప్రత్యేక హోదా తీసుకొస్తామని అప్పుడు మనల్ని అందరినీ నమ్మించి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే సరిపోతుందని వాళ్ళు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని వచ్చినప్పుడు లేదు మళ్ళా ప్రత్యేక హోదానే కావాలని చెప్పి యూటర్న్ తీసుకున్న ప్రభుత్వాలను మనం చూసాం. మళ్ళా 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని ధర్మపోరాట దీక్షలు కూడా చేశారు. అప్పుడు ఉన్న అపోజిషన్ పార్టీ లీడర్ కూడా, ఆయన కూడా 25 మంది ఎంపీలను ఇవ్వండి, అక్కడ మెడలు వంచుతామన్నారు. ఎలక్షన్లు అయిపోయాయి, 23 మంది ఎంపీలను ఇచ్చారు ప్రజలు. మరి ఏమైంది? అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు భారతీయ జనతా పార్టీకి కావలసినంత మెజారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం వేడుకోవడం తప్ప మనల్ని వాళ్ళని డిమాండ్ చేయలేము అని కూడా మాట్లాడారు, మనం విన్నాం. ఆ తర్వాత ఏమైంది? మళ్ళా రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేదు, యువతరం అంతా కూడా నిరుద్యోగులుగా మారిపోతున్న సమయం. ఈ మధ్యలో 4 సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా తీసుకురావడానికి. మొదటిది 2019వ సంవత్సరంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేదు. అప్పుడు ఈ 2 పార్టీలు ఎందుకు ఆ బిల్లును సపోర్ట్ చేశాయి? ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము సపోర్ట్ చేయమని చెప్పిండొచ్చుగా, చేయలేదు, చేతులు ఎత్తేసారు ఇద్దరు. బిల్లు పాస్ అయిపోయింది. రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. రాష్ట్రపతికి ఎన్నిక అప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వండి, మీ క్యాండిడేట్కు మేము బలపరుస్తామని చెప్పాలిగా, అది కూడా చెప్పలేదు. అక్కడ ప్రభుత్వ అభ్యర్థి ప్రకటించగానే మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారిగా వారికి సపోర్టు ప్రకటించిన 2 పార్టీలు, ఈ 2 పార్టీలు తెలుగుదేశం మరియు వైఎస్ఆర్సీపీ. ద్రౌపది ముర్ము గారు విజయవాడకు వచ్చి ఆవిడ ప్రసంగంలోనే చెప్పారు, మొత్తం దేశంలోనే నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే మొట్టమొదటిసారిగా ఆమోదం తెలిపినవి ఈ 2 పార్టీలు అని. మరి అప్పుడు అడిగిండొచ్చుగా, ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము మీ క్యాండిడేట్కు మేము బలపరచమని. ఆ తర్వాత వచ్చిన ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా అంతే. మొన్నటికి మొన్న ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఢిల్లీ ప్రభుత్వంలో సివిల్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ కోసం బిల్లు ప్రవేశపెడితే అప్పుడు కూడా మన 2 పార్టీలు ఏమీ అడగలేదు, బిల్లుకు అక్కడ చేతులు ఎత్తేశారు. కాబట్టి ఈ విధంగా 4 సార్లు అవకాశం వచ్చినప్పుడు మరి ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేదు చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ 2 పార్టీల మీద ఉంది. మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రజలను మోసం చేసేదానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. అందువల్ల
ప్రజలకు సూచించడానికి, ప్రజలను మేల్కొల్పడానికి, ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒకరోజు దీక్షను చేపట్టాం. ఇది ఆరంభం. దీని తరువాత అనేక కార్యక్రమాలు చేపట్టి ఎన్నికల ముందే ప్రత్యేక హోదా తీసుకొచ్చే విధంగా ఈ ప్రత్యేక హోదా సాధన సమితి పనిచేస్తుందని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందువల్ల ప్రజలందరూ కూడా ఏకం కండి. ఇదేదో ముగిసిన అధ్యాయం అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇది ముగిసిన అధ్యాయం కాదు, ఇది ముగింపబడిన అధ్యాయం. స్వార్థ ప్రయోజనాల కోసం పై వాళ్లకు భయపడి వీళ్ళు ముగింపు పలికారు ఈ అధ్యాయానికి. మళ్ళా ఈ అధ్యాయాన్ని తిరిగి తెరవాలి. అది మనమందరం కలిసి, ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ఇందులో ఉంటూ ప్రత్యేక హోదా సాధన సమితి ద్వారా దీన్ని మనం తీసుకొద్దాం. అందరూ సహకరించండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. పెద్ద సంఖ్యలో రండి. మనం దీన్ని నిజం చేసుకుందాం. జై భారత్. మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని విశాఖ జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాకినాడ చిన్నబాబు అన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా మంగళవారం విశాఖలో జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. ఆయన ఆశయాలకు సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసే కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వర్ధంతి కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని అందరూ కూడా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనుబంధ సంస్థలు, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే దేశం గురించి ఎంతోమంది త్యాగఫలాల ద్వారా సాధించలేనటువంటి స్వాతంత్రాన్ని మౌనమే ఆదర్శంగా తీసుకొని ఆయన స్వాతంత్రాన్ని తీసుకురావడం మహాత్మా గాంధీ యొక్క చరిత్ర. అయితే ఈరోజు ఆ మహాత్ముడు ఏదైతే కోరుకుంటున్నాడో ఈరోజు దేశంలో పరిస్థితులు అయితే ఆ విధంగా లేవు, సస్యశ్యామలంగా లేవు. కుతంత్రాలతో వెళ్తున్న భారతదేశానికి దశ దిశ ఎంచుకునే పరిస్థితులు ఈరోజు మన అందరి మీద ఉంది. ఏదైతే సెక్యులరిజం అని మన భారతదేశంలో నినాదం ఉన్నదో ఈరోజు అది దారి తప్పడం అయితే జరిగింది. దీని అందరికీ మళ్ళీ మహాత్మా గాంధీ ఏదైతే దిక్సూచితో మనం అందరం కూడా ఈరోజు స్వాతంత్రం సాధించుకున్నామో ఆయన ఉద్దేశాల అనుసారం ఈరోజు మళ్ళీ తిరిగి ఆయనకి ఏదైతే స్వాతంత్రం గురించి పోరాడి కష్టపడి సాధించారో రేపు భవిష్యత్ తరాల్లో కూడా మళ్ళీ మన దేశం బానిసత్వానికి లోనయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయి. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఎప్పుడైతే ప్రైవేటైజేషన్, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ మార్గంలో ఎప్పుడైతే పెడుతున్నారో దేశాన్ని దారి తప్పించి అంటే వేరే దేశాల కొరల్లో తెచ్చే పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీని అంతటిని గమనించి రేపు తిరిగి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేసుకుంటే ఖచ్చితంగా ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా తిరిగి గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసేలాగా చేస్తారని నేను ముక్త కంఠంతో చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మా ఏఐసిసి అధ్యక్షులు అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు కానివ్వండి, అలాగే ఇక్కడ పిసిసి ఏపీసీసీ షర్మిల గారు కానివ్వండి, రేపు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా నినాదంతో మేము ప్రజలకి మేలు చేసే పరిస్థితుల్లో మా షర్మిలమ్మ గారు ప్రజలను ఉద్దేశించి అనేక కార్యక్రమాలు చేయడం అయితే జరుగుతుంది. దీని అంతటినీ కూడా మీరందరూ గుర్తించి తిరిగి రేపొద్దున కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే పరిస్థితులు చేయాలని నేను తెలియజేసుకుంటున్నాను. కక్ష సాధింపులో భాగంగానే ఏలూరి సాంబశివరావుపై జగన్ రెడ్డి అక్రమ కేసులు నింపారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్ నుంచి ఆయన మీడియాతో మాట్లాడుతూ కావాలనే సీఎం జగన్ తనకున్న అధికారాన్ని ఉపయోగించుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తన బంధువులను కీలకమైన పోస్టుల్లో నియమించి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారని, డిప్యుటేషన్ ఉద్యోగులకు ప్రాధాన్యతనిస్తున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కొత్త మోడస్ ఆపరాండిస్ మొదలుపెట్టారు. ఎంఓ అంటారు, మోడస్ ఆపరాండి అంటే కొత్త విధానాలు.
ఈ కొత్త విధానాలు, కొత్త మోడస్ ఆపరాండిస్, ఇది ఇటాలియన్ వర్డ్, మోడస్ ఆపరాండి. ఈ ఎంఓఎస్ దేనికి? రాష్ట్ర ఖజానా నింపటానికి కాదు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడటానికి కాదు, తన సొంత ఖజానా, తన జేబులు నింపుకోవటానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కొత్త కొత్త చట్టాలను కూడా తీసుకొస్తూ ఉన్నారు. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ట్యాక్సెస్ అందరు కడుతున్నారా లేదని ప్రతి స్టేట్లో ఏర్పాటు చేసుకోమని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్, నేను కాదంటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, దీన్ని ఆసరాగా తీసుకొని తన సొంత ఖజానా, తన ఇంటిలో భూగృహంలోనో ఇంకొక చోట ఏర్పాటు చేసుకున్న ఖజానా నింపటానికి దీన్ని ఉపయోగించుకున్నాడు తప్పితే ప్రజా ఉపయోగాలకు కాదు, ప్రజా సంక్షేమానికి కాదు, రాష్ట్ర అభివృద్ధికి కాదు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కాదు అని స్పష్టంగా నిర్ద్వందంగా నేను తెలియజేస్తున్నా. దీన్ని 2017లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు. ఇక్కడ అధికారులు ఎవరు పనికిరానంటూ ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో పనిచేసే తన బంధువు రాజేశ్వర్ రెడ్డి గారిని తీసుకొచ్చి దీనికి స్పెషల్ కమిషనర్గా వేశారు. ఇక ఆయన చెలరేగిపోతూ ఉన్నాడు. ఎలా చెలరేగిపోతున్నాడు? రాష్ట్ర ఖజానాన్ని నింపటానికి కదా, అప్పుల కోసం పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే గడప దిగ్గే గడప, మాటి మాటికి ఢిల్లీ వెళ్ళి వాళ్ళని బతులాడుతున్నాడు, వీళ్ళని బతులాడుతున్నారు, ఎక్కే గడప దిగ్గే గడప కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఎందుకు? నేను పన్ను ఎగవేతదారులు జుట్టు పట్టుకొని వసూలు చేస్తాను, ఆ డబ్బుని ప్రభుత్వ ఖజానాకి, ప్రభుత్వ ఎక్చక్కర్కి నేను జమ చేస్తానని చేయటం లేదు ఈయన. మేము ఎంక్వైరీ చేస్తే, ఈయన మోడస్ ఆపరాండి మేము చూస్తే, ఈ రాజేశ్వర్ రెడ్డి గారు బహు తెలివిగలవారు. మతోన్మాదం నశించినప్పుడే భారతదేశంలో శాంతి సౌఖ్యం వర్ధిల్లుతుందని ఇస్కాఫ్ ప్రతినిధులు పేర్కొన్నారు. గాంధీజీ వర్ధంతిని మత సామరస్య దినోత్సవంగా జరుపుకోవాలని ఈ సమాజానికి సూచిస్తూ జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ బాలమోహన్ దాస్, చలసాని రాఘవేంద్రరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతిపిత గాంధీజీ సిద్ధాంతాలను ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తున్న తరుణంలో మన దేశంలో మాత్రం హింస, మతోన్మాదం పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని స్థాపించే సంబరంలో వెలుగు దివ్యలై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇస్కాఫ్ ప్రతినిధులు సుకుమారన్, ప్రభాకర్ సన్, మూర్తి, మధుమతి, రామ్ ప్రభు, ఉప్పల అప్పలరాజు, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకి అతీతంగా గాంధీ గారు తన జీవితాన్ని కొనసాగించిన విషయం మనందరికీ తెలుసు. గాంధీ గారు చనిపోయిన రోజు ఇది అంటారు, కానీ చంపబడిన రోజు, చనిపోయిన రోజు కాదు, చంపబడిన రోజు. ఆయన 125 సంవత్సరాలు బ్రతకాలనుకున్నారు, కానీ ముందుగానే 78కే ఆయన ముగించాల్సి వచ్చింది. దానికి కారణాలన్నీ మనందరికీ తెలుసు. మతోన్మాదం ఉండకూడదని ఆయన ఏమి చెప్పినా అందరూ ఒప్పుకున్నది కూడా కొంతమంది మిత్రులు నచ్చక ఆయన చంపబడటం జరిగింది. ఆ చంపబడ్డప్పుడు కూడా ఆయన బాధపడలేదు. నేను బహుశా ఈరోజు చనిపోతానేమో కూడా ఆ రోజు అన్నట్టు విషయం మనందరికీ తెలుసు. ఆయన చివరి మాటలు హే రామ్ అన్నారు. హే రామ్ అంటే మరలా హిందూ అని కాదు, రాముడు రహీము ఒక్కడే అని ఆయన చెప్పిన మాట మనందరికీ గుర్తుంచుకోవాలి. రాజకీయాలకి అతీతంగా భారతదేశం అంతా ఒకటేగా, ప్రపంచమంతా ఒకటేగా, మానవులంతా ఒకటేగా మనం మనగలిగినప్పుడే గాంధీ గారికి నిజమైన నివాళి. ధన్యవాదాలు. ఈరోజు దేశంలో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశానికి మాస్టర్తో నేను ఒక్క మాటలో విభేదిస్తా. గాంధీ గారు రాజకీయవేత్త కాదని. ఆయన అధికారం కోసం రాజకీయవేత్త కాలేదు, దేశ ప్రజల విముక్తి కోసం ఆయన రాజకీయవేత్తగా అవతారం ఎత్తారు. కాంగ్రెస్ పార్టీని స్థాపించడంలోనూ ఆయన పాత్ర లేకపోయినా, ఆయనకు ముందే కాంగ్రెస్ పార్టీ స్థాపించబడినా ఆ కాంగ్రెస్ సంస్థ ద్వారా ఈ దేశ స్వాతంత్రోద్యమాన్ని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, వలసవాదానికి వ్యతిరేకంగా,
జాతీయ విముక్తి కోసం, ప్రజల యొక్క విముక్తి కోసం నిరంతరం పరితపించినటువంటి మహోన్నతుడు మహాత్మా గాంధీ. ఆయన సిద్ధాంతాలతో మాకు కూడా చాలా విభేదాలు ఉన్నాయి, కానీ ఆయన యొక్క నిజాయితీ, నిబద్ధత, దేశ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి స్వార్థపు రహితమైనటువంటి ఆయన సేవ, ఇవి అన్ని తరాలకి కూడా ఆదర్శప్రాయమైనటువంటివేననేది మనం గుర్తించాలి. ఈరోజు మహాత్మా గాంధీని ఎవరు చంపారు? బ్రిటిష్ వారు చంపలా, ఉన్మాదులు చంపారు. హిందూ పతం పేరుతో ఉన్మాదాన్ని ఎవరైతే రెచ్చగొట్టారో ఆ ఉన్మాదుల చేతుల్లో ఆయన బలయ్యారు. దేశం కోసం అహర్నిశలు శ్రమించినటువంటి మహోన్నత మానవతావాదిని, మానవత్వం పట్ల అత్యంత విలువ కలిగినటువంటి మానవతావాదిని ఆ రకంగా పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత కూడా ఈ దేశంలో ఇవాళ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అనేక రకాలైనటువంటి రుగ్మతలు మన సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. గాంధీ గారు ఆశించినటువంటి సామరస్యం, ప్రజల మధ్య ఐక్యత, ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతివాడిది ఈ భూమి ఏ ఒక్కరిదో కాదు, ఏ విశ్వాసానిదో కాదు. ఇవాళ ఉన్మాదాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటానికి, రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి కొన్ని స్వార్థపర శక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నాలని గాంధీ గారి మరణం నుంచి మనం చూడాల్సింది. అటువంటి ఉన్మాదం కారణంగానే ఈ దేశంలో ఇట్లాంటి ఉపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. గాంధీజీ సిద్ధాంతాలను వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. మంగళవారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీజీ ఆశయాలను పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు 40% సీట్లను యువతకు కేటాయించాలని డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా గాంధీజీ చెప్పే సిద్ధాంతం ఒకటే, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకని. మరి ఈరోజు మనం చూస్తున్నాం గాంధీజీ సిద్ధాంతాలు వైసీపీ తూట్లు పొడుస్తుంది. మరి ఈరోజు రాష్ట్రంలో ఒక నియంత పరిపాలనగా గాంధీజీ ఆశయాలు పక్కపెట్టి నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ వర్ణ ఇవి ఉండకూడదని పాటుపడ్డారు. మరి అలాంటి ఆశయాల్ని ఈరోజు తూట్లు పొడుస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజల గుంపాన్ని మనం చేస్తున్నారు. ముఖ్యంగా యువతతోనే గాంధీజీ ఆశ సాధ్యం అవుతుంది. రేపు వచ్చే ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు 40% యువతకి టికెట్ కేటాయించాలని తెలుగు విజ్ఞప్తి చేస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవం కాపాడాలా, ముందుకెళ్ళాలా, అది ఒక యువతతోనే సాధ్యం. అంత యువతతోనే రాష్ట్ర భవిష్యత్తు మనం చేస్తాను. గాంధీజీ ఆశ నిలబెడదాం. వైసీపీని, సిద్ధాంతం లేని ఆ పార్టీని తరిమి కొట్టి తెలుగు జాతిని కాపాడదాం. గాంధీజీ ఆశ గౌరవిద్దాం. జై హింద్. విభజన హామీలతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేసే విషయంలో తక్షణమే కేటాయించాలని సిపిఐ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల విషయంలో కూడా వారి స్వప్రయోజనాల కోసం ఏం మాట్లాడడం లేదన్నారు. కార్యక్రమంలో పలు ప్రజా వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. ప్రత్యేక హోదా కల్పించే వరకు ఐక్యంగా పోరాడదాం. ప్రత్యేక హోదా ప్రకటించే వరకు ఐక్యంగా ఏపీకి ప్రత్యేక తరగతి హోదా వెంటనే ప్రకటించాలి. విశాఖ రైల్వే జోన్కి వెంటనే నిధులు మంజూరు చేయాలి. విశాఖ రైల్వే జోన్కి నిధులు వెంటనే మంజూరు చేయాలి. తరగతి హోదా వెంటనే ప్రకటించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తరగతి హోదా వెంటనే ప్రకటించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తరగతి హోదా వెంటనే ప్రకటించాలి. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. విశాఖ రైల్వే జోన్కి తక్షణమే నిధులు కేటాయించాలి. ఏపీకి ప్రత్యేక తరగతి హోదా ప్రకటించాలి. ఏపీకి ప్రత్యేక తరగతి హోదా ప్రకటించాలి. ఏపీకి ప్రత్యేక తరగతి సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో అన్ని రాజకీయ పార్టీలు అట్లాగే ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ధర్నాను కొనసాగించడం జరుగుతుంది. 2014లో పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కూడా మాకు అభ్యంతరం లేదు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కొనసాగిస్తూ ఉన్నారు. 2014 తర్వాత బీజేపీ అధికారంకి వచ్చింది. ఇప్పటికి 2 సార్లు భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఏదైతే నాడు
వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి బీజేపీ సపోర్ట్ చేస్తుందని చెప్పారో ఈ రోజు వరకు కూడా అమలు జరగలేదు. కనుక ఆ విధంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి బీజేపీ తీరని అన్యాయాన్ని చేయటం అనేటువంటిది జరిగింది. కనుక ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. కనుక ప్రత్యేక హోదాని కేంద్రం ప్రకటించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ తీవ్ర ద్రోహం చేసింది. విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేయకుండా గత 10 ఏళ్ళ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేదు, పోలవరం నిర్మాణానికి నిధులు కేటాయించలేదు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని పక్కన పెట్టింది. రైల్వే జోన్కి కేటాయించాల్సిన డబ్బులు ₹1 కూడా కేటాయించకుండా తాత్కాలికంగా నాటకాలు ఆడుతూ ఉంది. మరో పక్కని ఏదైతే వెనుకబడినటువంటి జిల్లాలు అటు రాయలసీమలో 4 జిల్లాలకి, ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి సంవత్సరానికి ₹200 కోట్ల ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పి ఇంతవరకు ₹1 కూడా సహాయం చేయాలని పరిస్థితి ఉంది. విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈ రోజున అమలు చేయకుండా బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. కాబట్టి బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదు. ఈ రోజున ముగిసిన అధ్యాయం అని చెప్పేసి పార్లమెంటులోనే వెంకయ్యనాయుడు గారు ప్రకటించారు. ఇది ముగిసిన అధ్యాయం కాదు. ఎవరైతే ప్రత్యేక హోదా కోసం పాటుపడతారో ప్రత్యేక హోదా. భారతదేశ స్వాతంత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మహాత్మా గాంధీ అని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ అన్నారు. మంగళవారం నగరంలోని రామ్ నగర్లోని హ్యూమన్ రైట్స్ ప్రధాన కార్యాలయంలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అహింస, శాంతి ఆయుధాలుగా ఉపయోగించి బ్రిటిష్ వారిపై పోరాటాలు చేశారన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం యువత ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశ స్వతంత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కోసం న్యాయవాద వృత్తిని వదిలేసి సౌత్ ఆఫ్రికా నుంచి మన భారతదేశంలో అడుగుపెట్టి ఆ రోజు బ్రిటిషర్స్ తోటి పోరాడడానికి ఎటువంటి ఆయుధాలు లేకుండా వాళ్ళ ఉన్నటువంటి అఖండమైనటువంటి ఆయుధ సంపత్తిని ఎదుర్కోవడానికి కేవలం అహింస, శాంతి ఆయుధాలుగా ఆయన పోరాటం చేశారు. తన 30 సంవత్సరాల పోరాటంలో ఏ రోజు కూడా ఉద్యమాలు కానీ తీవ్రవాదం కానీ ఇటువంటి ప్రోత్సహించకుండా అహింస, శాంతి ఆయుధాలుగానే ఆయన ఇది చేశారు. ఆయన సుమారు 13 సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని గడిపారు. కరమ్చంద్ మోహన్ దాస్ గాంధీ పోర్బందర్లో పుట్టిన తర్వాత ఆయనకున్న ఆస్తిపాస్తులు కానీ లేకపోతే ఆయన దీంతో స్వాతంత్రం కోసం పోరాడకుండా వ్యాపారాలు చేసుకుని ఉంటే దేశం ఇంకో స్థితిలో ఉండేది. మహాత్మా గాంధీ ఇచ్చిన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఒకటై ముందుకు కదిలి తనకి ఇది చేశారు. ఆ రోజు ఏదో ఒక దీంట్లో ఇది చేయాలన్న దీంతో భారతదేశాన్ని స్వాతంత్రం కోసం ఫిట్ ఇండియా మూమెంటు, సైమన్ గో బ్యాక్ కమిషన్ ఇటువంటివన్నీ ఉద్యమాలతో ఇది చేశారు. దీంతోపాటు ఉప్పు సత్యాగ్రహం, బ్రిటిషర్స్ ఉప్పు మీద వేసిన పన్నుని ఎదిరిస్తూ దాన్ని ఇది చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఉప్పు పండించడానికి దండి యాత్ర అని చెప్పి శబరిమల నుంచి గుజరాత్లోని దండి ప్రాంతానికి సబర్మతి ఆశ్రమం నుంచి నడిచి వెళ్ళారు. ఆ రోజు వెళ్ళిన దీంతో ఉప్పు సత్యాగ్రహానికి ఎప్పుడైతే ఇది చేశారో పన్నును తొలగించే కార్యక్రమాన్ని బ్రిటిషర్స్ చేశారు. ఇలాంటి వాటన్నింటినీ ఇది చేసుకున్నటువంటి మహాత్మా గాంధీ స్ఫూర్తి మనకి ఎప్పటికీ ఉంటుంది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మానవ హక్కుల కౌన్సిల్ నుంచి మానవులందరికీ సమానత్వం, శాంతి, సౌభ్రత్వం కోసం ఆయన ఇచ్చిన పిలుపుని అందరూ పాటించాలని మనవి చేస్తూ
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఇందిరా సేవా సంఘం ఆధ్వర్యంలో వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మా గాంధీ 75వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు సీతారాం రాజు, సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా గాంధీ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలు కన్న ఆశయాలు నెరవేర్చే విధంగా మేము కృషి చేస్తామని, గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ అహింస మార్గంలో ఎదిరించి భారతదేశ పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రాలను తీసుకొచ్చి ఈ రోజు మనందరికీ కూడా స్వాతంత్రం తీసుకురావడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఓటు అనే వజ్రాయుధాన్ని ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, విశాఖ దక్షిణ నియోజకవర్గం సమస్యలు పోవాలంటే మంచి మనసున్న సీతంరాజు సుధాకర్ని నాయకునిగా గెలిపించాలన్నారు. కార్యక్రమంలో 35వ వార్డు నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పాల్గొని మహాత్మునికి ఘన నివాళులర్పించారు. మహాత్మా గాంధీ గారు 75వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ వార్డులో గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అహింసో పరమో ధర్మ అని మొత్తం లోకాలకి చాటి చెప్పారు. ఎందుకంటే లోకాలకన్నా ఎందుకన్నా అంటే ఆఫ్రికా కూడా గాంధీ గారి ప్రభావం ఆఫ్రికా మీద ఆయన చదువుకోవడం వల్ల ఎందువల్ల ఆఫ్రికాలో కూడా చాలా సిటీస్లో, జోహానస్బర్గ్ కానీ, సెయింట్ పీటర్స్ కానీ చాలా చోట్ల సిటీస్లో ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఆయన తాలూకా బోధనలు ఇప్పటికీ ఎంతో కొంత పాటిస్తున్నారు. లండన్లో కూడా మ్యూజియంలో కానీ బ్రిటిషర్స్ కూడా చాలా ప్రభావవంతులయ్యారు గాంధీ గారి పట్ల. చాలా దేశాలు గాంధీ గారి పట్ల ప్రభావం అయ్యాయంటే అహింస ద్వారా ఎంత పెద్ద టార్గెట్నైనా సాధించవచ్చు అనే దానికి ఉప్పు సత్యాగ్రహం నుంచి చాలా ఉదాహరణలు ఉన్నాయి. దండి మార్చ్, రకరకాల ఉద్యమాలు ఆయన చేసి అహింస ద్వారా మనకి దేశాన్ని, స్వతంత్రాన్ని సంపాదించి ఆయన ఒక ఉన్మాది చేతిలో అసూలు బాశారు. ఆ అసూలు బాసిన దినం ఈరోజు జనవరి 30వ తారీఖుని దాన్ని పురస్కరించుకుని ఆ మహానాయకుడికి నివాళులు అర్పించడం జరిగింది. సో ఈ రాష్ట్ర ప్రజలు కూడా గాంధీ గారి అడుగుజాడలో నడిచి మరింత పురోగతి సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ గారికి, మా కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 35వ వార్డు పరిధిలో ఇందిరా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు సంబరాన్ని అంటే అమరాలతో ఈరోజు 75వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే అలుపెరగని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని హింస పెడుతున్న భారతీయ పౌరులందరినీ కూడా హింసిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింసా మార్గంలో ఈవేళ మనకి స్వతంత్రం, స్వేచ్ఛ హక్కులను తీసుకొచ్చిన మహానీయులు మహాత్మా పూజ్య బాపూజీ గారు. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా హింసింపబడుతూ 4.5 సంవత్సరాల నుంచి కూడా హింసని అధికార మతంతో హింసిస్తూ ప్రజలందరినీ కూడా చాలా నానా విధాలుగా బాధితులుగా గురి చేస్తున్న ఈ హింసని కూడా మనం పారదోలే విధంగా మనం రాబోయే రోజుల్లో ఓటు అనే వజ్రాయుధంతో, ప్రజాస్వామ్యంలో ఓటు అనే వజ్రాయుధం ఎంతో విలువైన పవర్ ఉంది. అది మహాత్మా పూజ్య బాపూజీ గారు కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, మనకు ఇచ్చిన హక్కు. రాబోయే రోజుల్లో ఈ ఓటు హక్కు అనే వజ్రాయుధంతో ఇప్పుడు మనల్ని హింసిస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా మనందరం కూడా ఆ హింస ప్రభుత్వాన్ని తిరిగి కొట్టాలని నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. విశాఖ వేదికగా జరిగిన 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్ 2023 ముగింపు కార్యక్రమం గ్రౌండ్స్ మైదానంలో మంగళవారం జరిగింది. కార్యక్రమానికి ఐబీ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ మహేష్ దీక్షిత్, విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్, అడిషనల్ డీజీపీ ఆర్కే మీనా తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. వారం రోజుల పాటు జరిగిన ఈ క్రీడా పోటీల్లో అధిక సంఖ్యలో యువ పోలీసులు, సీనియర్స్ పాల్గొని ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నారు. CRK Meena, ADG, Andhra Pradesh Greyhounds, other members on the dais, distinguished guests, participants, officials, media persons, ladies and gentlemen. On behalf of the Chairman, All India Police Force Control Board, I would like to express my heartfelt gratitude to the Andhra Pradesh Police for successfully hosting the 14th All India Police Commando Competition here at Visakhapatnam. As you are aware, AIPSPB, the Police Sports Control Board, under the chairman of Director Intelligence Bureau,
conducts 40 games and events throughout the year. It has participation of over 16,000 sports persons. The aim of the game is to foster a healthy competitive environment where participants put in their best and develop long-lasting personal and professional bonds. The board also fields nearly 15 teams in different national championships, in addition to sending police contingent for the biennial World Police and Fire Games. In view of the continued relevance of commando skills in the current security scenario, the Central Coordinating Committee of the All India Police Duty Meet first introduced the All India Commando competition as a new event in 2010. As first responders in the case of any terrorist and hostage situation, police forces are constantly confronted with complex challenges of changing modus operandi from anti-national elements, armed gangs, insurgents, and terrorist groups. Commando skills hence are critical and often a decisive factor for any. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూములను కబ్జా చేయడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి. జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. విశాఖలో ముగిసిన 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్. అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. విశాఖలో ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. పలు సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.